వెల్కమ్ టు మన న్యూస్ వార్తలు చదువుతుంది మాధురి. సూర్యాపేట 12/1/2025 నేరేడుచెర్ల పట్టణం మండలంలో 18.57 కోట్లతో చేపట్టే అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేసిన రాష్ట్ర నీటిపారుదల పౌర సరఫరాల శాఖ మంత్రి శ్రీ ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ తేజస్ నందులాల్ పవర్, మున్సిపల్ చైర్మన్, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. న్యూస్ కవరేజ్ మన న్యూస్ ఎండి కరుణకుమార్. భక్తులందరికీ నమస్కారం. రాష్ట్ర గారికి, నర్సయ్య గారు, మండల కమిటీ అధ్యక్షుడు వెంకటరెడ్డి గారు, పాలకీలు మాజీ ఎంపీ గోపాల్ రూపాయలు ఆ పనులు శంకుస్థాపన చేసి పనులు వేగవంతం చేయించాలనే కార్యక్రమంతో ఈరోజు రావడం జరిగింది. వాస్తవంగా నాకు ఈరోజు కరీంనగర్లో ప్రోగ్రాం ఉంది, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా. సరే, ఒక గంట వచ్చిపోవాలనే ఉద్దేశంతో రావడం జరిగింది. మరి ఈరోజు విలేకరు మిత్రులకి నేనేం చేస్తానంటే, ఈ 15 కోట్ల రోడ్లలో లైబ్రరీ బిల్డింగు, పీటీ రోడ్లు, సిసి రోడ్లు, టౌన్ హాలు, ఈ మున్సిపాలిటీలో ప్రజలు ఉపయోగపడే చాలా ముఖ్యమైన విషయాలు ఉన్నాయి. ప్రజలకు తెలియజేసే విధంగా మీరు విడివిడిగా ఆ విషయాలు ప్రజల్లో తీసుకుపోవాలని చెప్పి కోరుకుంటున్నాం. మరి ఈరోజు అదేవిధంగా డిస్ట్రిక్ట్ చైర్మన్ దగ్గర ఒక రోడ్డు, కర్నూలు దగ్గర ఎన్ఆర్టీసీ రోడ్డు కూడా ఈరోజు శంకుస్థాపన చేయడం జరుగుతుంది. ఇక్కడ చాలా దగ్గరగా గడ్డిపల్లి ఊరిలో 300 కోట్ల రూపాయలతో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ ఒక గ్లోబల్ స్టాండర్డ్స్తో, ప్రపంచ స్థాయి స్టాండర్డ్స్తో నిర్మాణానికి ఇంకా మేము పోయినసారి శంకుస్థాపన చేసినాం. ఇప్పుడు ఇంకా ముందుకు పోవడం జరిగింది. ఆ ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ అప్రోచ్ కూడా మరి ఇప్పుడు రోడ్డు మంజూరు ప్రక్రియ జరుగుతుంది. ఇవన్నీ కూడా వేగవంతం చేసే ప్రయత్నం చేస్తాం. మరి నేరేడుచెర్ల, పాలకీలు, గడ్డపల్లి మండలాల్లో మరి నా అక్కలు, చెల్లెలు, అన్నలు, తమ్ముళ్ళు మీరు ఎంతో ఆప్యాయత, ప్రేమ చూపించారు. తప్పనిసరిగా మరి అన్ని విధాలుగా ఈ మండలాన్ని డెవలప్ చేస్తాం, ఈ మున్సిపాలిటీ డెవలప్ చేస్తాం మనం మారుస్తూ ఇప్పుడు ముస్లిం సోదరులు చెప్పిన విషయం తప్పనిసరిగా అది పరిశీలన చేసి చేయడానికి ప్రయత్నం చేస్తాం. రాజకీయానికి స్థలం ఈ స్థలం విషయంలో మేము పరిశీలన చేసి చూడండి హౌస్లో అలవాటుగా తప్పనిసరిగా రాజకీయాలకి మీరు కోరినట్టుగా 75 లక్షలు మంజూరు చేస్తున్నారని చెప్పి అన్ని విధాలుగా మరి కాంగ్రెస్ పార్టీ జాతీయ స్థాయి నుంచి మా వరకు మైనారిటీ సంక్షేమం, అభివృద్ధికి మేము కట్టుబడి ఉన్న విషయం మేము మరోమారు మనం చేస్తూ చేద్దాం. చాలా ఆనందం. మరి దేవాలయంలో కూడా నాకు చాలా ఆనందం చెప్పి నేను మాట చేస్తున్నాను. మరి మీ దేవాలయ అభివృద్ధికి నేను ఏం చేయాలో చేస్తా. ఇప్పుడే మీ పెద్దలతో కూడా మాట్లాడడం జరిగింది. ఈరోజు నేను మీ ఊరికి వచ్చింది డిస్ట్రిక్ట్ నుంచి ముత్యాలమ్మ కుంటకి 3,28,00,000 రూపాయలతో మంచి డాంబర్ రోడ్డు వేయడానికి శంకుస్థాపనకి నేను రావడం జరిగింది. ఆ సందర్భంగా మీ అందరికీ కలవడం నాకు ఎంతో ఆనందదాయకం అని చెప్పి నేను మనం చేస్తున్నాను. మరి మాజీ జెడ్పీటీసీ నర్సయ్య గారు మంచి మిత్రులు.